ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులు అంటారు కదా, ఇప్పుడు అదే జరుగుతుంది. మన సోషల్ మీడియాలోని ఇద్దరు తెలుగు యూట్యూబర్స్, ఒకటి తులసి చందు, రెండు రచ్చరావులమ్మ. అంటే వీడి వైస్ టీవీ, వీడిది ఓన్ యూట్యూబ్ ఛానల్ ఏదో ఉంది, ఎవరి తులసి చందు గారిది. సో వీళ్ళిద్దరి మధ్య ఆల్మోస్ట్ ఇప్పటి నుంచో వార్ జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం హీట్ ఎక్కింది. ఒకరి మీద ఒకరు వీడియోస్ చేసుకుంటూ ఒకరినొకరు ఎక్స్పోజ్ చేసుకున్నారు పబ్లిక్ లో. సో అదేంటంటే జనాలకు మంచి ఎంటర్టైనింగ్ ఉంది. నేను కూడా బాగా ఎంటర్టైన్ అవుతున్నాను ఈ మధ్య వీడియోస్, ఎందుకంటే ఫీల్డ్ లో వాళ్ళ వీడియోస్ ఎక్కువ వస్తున్నాయి. సో దీనివల్ల ఏంటంటే మీకు మీరే దిగజారిపోతున్నారు, అది మీకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు ఆవిడని ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు, ఆవిడ మిమ్మల్ని ఎక్స్పోజ్ చేస్తుంది. సో ఈ విధంగా ఇద్దరికిద్దరు బయటకు ఎక్స్పోజ్ అవుతున్నారు, మీ పరువు మీరే తీసుకుంటున్నారు. సో ఎంత దూరం వెళ్తుందో వెళ్ళండి. బట్ నా ఒపీనియన్ ఏంటంటే, యూజువల్గా మీడియా అనేది రాజ్యాంగంలో ఎందుకు స్థానం ఇచ్చారంటే, ప్రజల తరపున వాయిస్ వినిపించడానికి రూలింగ్ గవర్నమెంట్ కి ప్రజలకి మధ్య వారధిగా ఏదైనా ఉండాలి అని చెప్పి ఆ రోజుల్లోనే రాజ్యాంగంలో ఈ మీడియా ఛానల్స్ కి స్థానం కలిగించారు. ఎందుకు? ఈ జనరల్ గా పొలిటీషియన్స్ అనే దొంగనా కొడుకులు. అంటే వీళ్ళు రూలింగ్ లో ఉన్నప్పుడు వాళ్ళ మీద నిందలేస్తారు, వాళ్ళు రూలింగ్ ఉన్నప్పుడు వీళ్ళ మీద నిందలేసుకుంటారు. ఒకరి మీద ఒక నిందలేసుకొని జనాలు నిరుపపం చేస్తారు. సో ప్రజల తరపున ఇండిపెండెంట్ గా రూలింగ్ లో ఎవరున్నా సరే, వీళ్ళున్నా వాళ్ళున్నా సరే, క్వశ్చన్ చేయడం కంటూ ఒక వారధిగా ఈ మీడియా ఛానల్స్ ని రాజ్యాంగం ఎంకరేజ్ చేసింది. సో ఇప్పుడు ఏం చేయాలి? మీడియా ఛానల్స్ పని ఏంటి? ప్రజల తరపున రూలింగ్ లో ఏ పార్టీ అయినా సరే యునానిమస్ గా జెన్యూన్ గా క్వశ్చన్ చేయాలి. అంటే రూలింగ్ లో ఏ పార్టీ అయినా సరే వాళ్ళకి అనవసరం. కానీ ఇప్పుడున్న మీడియా ఛానల్స్ ఆ పని చేస్తున్నాయా? లేదు, భజన చేసుకుంటున్నారు. సో ఈ రచ్చరావులో మేమని బీజేపీకి భజన చేస్తుంది, ఈవిడేమని బీజేపీకి అగెనెస్ట్ గా ఉంటే వాళ్ళకి భజన చేసుకుంటది. సో ఈ భజన ఎక్కువైపోయింది. సో ఇద్దరైనా సరే, రచ్చరావులం గారైనా సరే, తులసి గారు అయినా సరే, మీరు చేయాల్సిన పని రూలింగ్ లో ఎవరున్నా సరే క్వశ్చనింగే చెయ్యాలి. ఇప్పుడు ఏంటంటే మత రాజకీయం ఎక్కువైపోయి అనుకున్నాను అందరూ. అంటే ఇప్పుడున్న బీజేపీ మాత్రం మత రాజకీయం చేస్తున్నా అంటున్నారు. కాంగ్రెస్ ఏం తక్కువ కాదు, కాంగ్రెస్ కూడా ఆ రోజుల్లో మత రాజకీయాలు చేసింది. కాకపోతే వీళ్ళు లేదంటే డోసేజ్ పెంచారు బీజేపీ వాళ్ళు. సో ఇద్దరు తక్కువ కాదు, వాళ్ళు మత రాజకీయాలు చేశారు, వీళ్ళు చేస్తున్నారు. కాకపోతే వీళ్ళు ఇప్పుడు అదే పని కట్టుకొని అదే చేస్తున్నారు హిందూ ముస్లిం మీద. ఎందుకంటే వీళ్ళకి రిజల్ట్ వస్తుంది, మత రాజకీయాలు చేయడం వల్ల ఈ పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. సో బాగుంది కదా వీళ్ళు కంటిన్యూ అవుతున్నారు. కాబట్టి అది ఎక్కువ రోజులు సాగదు. అంటే ప్రజలు రిలీజ్ కావాలని వరకే. ప్రజలు రిలీజ్ అనుకోండి, ఈ రెండు పార్టీలని తనేస్తారు బయటికి. కాకపోతే ప్రజలు పిచ్చినాగరులు కదా, వాళ్ళు ఏంటంటే ఈ పూట గడిచిందా, ఈ పూట తిండి దొరికిందా చూసుకుంటారు. తిండి దొరికిందా ఇంకంతే, ఇంక మర్చిపోతారు. ఈ ఎలక్షన్స్ రాగానే డబ్బులు వేసుకొని ఇంక ఎవరు పడతారు ఓట్లు వేస్తారు. మళ్ళీ ఇంకా ఆర్డర్ చేయలేదు, ఇల్లు చేయలేదని చెప్పి ఎడుస్తారు. అందుకని అసలు ఫస్ట్ క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత ప్రజలది. ప్రజల క్వశ్చన్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు చాలా బిజీ కదా. వాళ్ళ పర్సనల్ లైఫ్ లోనే బోల్డెన్ కష్టాలు ఉంటాయి. ఇంట్లో అత్త మామ, అన్న తమ్ముడు, అక్క చెల్లి, పిల్లలు అంటే బోల్డెన్ కష్టాలు. వాళ్ళు ఇన్ని కష్టాలు దాటి వాళ్ళకి గవర్నమెంట్ క్వశ్చన్ చేసే టైం ఎక్కడ దొరుకుద్ది? అసలు గవర్నమెంట్ ఏం చేస్తుందో ఏం చేయట్లేదో పట్టించుకునే ఆలోచన ఎక్కడ వాళ్ళకి? ఇప్పుడు ఆయిల్ ప్యాక్ 150 అంటే వెళ్ళి కొనేసుకుంటారు. అరే ఎందుకు 150 అయిపోయిందని చెప్పి అసలు ఆలోచిస్తున్నారు ఎవరైనా? లేదు. గ్యాస్ బండ్ 1500 ఓకే అని చెప్పి కొనేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి పని అవడం ఇంపార్టెంట్. అందుకని ఎందుకు ఈ రేట్లు పెరిగిపోతున్నాయి, పప్పులు ఉప్పులు, అసలు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎందుకు ఎంత పెరిగిపోతుంది అని ఎవరైనా ఆలోచిస్తున్నాడా? ఆలోచించడు. ఎందుకంటే వాళ్ళకి పర్సనల్ లైఫ్ ఉన్న కష్టాలే ఎక్కువ. సో వాళ్ళు ఇవి ఓవర్కమ్ చేయడానికి వాళ్ళు టైం సరిపోవట్లేదు. ఇంకా వాళ్ళు గవర్నమెంట్ ఎప్పుడు క్వశ్చన్ చేస్తారు, ఎప్పుడు మంచి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ప్రజలు ఎలా ఉన్నది కాలం రాజకీయాలకి హ్యాపీ. తగ్గ ఆ మతం ఈ మతం, ఈ కులం ఆ కులం అని చెప్పి ఏదో ఆ టైంకి పబ్బం గడిపేసి ఇంక ఎలక్షన్ రాగానే ఓట్లు వేయించుకుంటారు, గెలుస్తారు, తగ్గ ఎంజాయ్ చేస్తారు 5 years. వీళ్ళ లైఫ్ స్టైల్ ఏం మారదు. ఏదో టైం బాగోక ఫ్యామిలీలో ఎవడో ఒకడు నానా కష్టాలు పడి ఒక డాక్టరో కలెక్టరో లేకపోతే పెద్ద ఇంజనీర్ అయితే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ మారుద్ది. లేదంటే ఇంకా మిడిల్ క్లాస్, లేదంటే లోవర్ మిడిల్ క్లాస్ కింద ఇంక జీవితాంతం బతకాల్సి వస్తుంది. ఎవడో ఒకడు పుట్టాలి, వాడు పోరాడాలి, వాడి కష్టాలన్నీ ఎదుర్కొని ఈ సిస్టమ్ మొత్తాన్ని ఫేస్ చేసి రాత్రనగా పవలనగా కష్టపడి తిండి తెప్పులు వదులుకొని సాధిస్తే అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ రూపురేఖలు మారుతాయి. మిడిల్ క్లాస్ నుంచి హైయర్ మిడిల్ క్లాస్ మారుతారు. వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ కొంచెం బెటర్ అవుతాయి. అంతేగాని గవర్నమెంట్ వచ్చి వాళ్ళకి ఏదో చేస్తుందని మాత్రం వాళ్ళు అనుకోరు కూడా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు గవర్నమెంట్ ఏమీ చేయదని విషయం. సో మీ అంతటి మీరే కష్టపడి ఏదో సాధించుకొని మీ ఫ్యామిలీ లైఫ్ స్టైల్ మీరే మార్చుకోవాలి, కానీ గవర్నమెంట్ మాత్రం ఏమీ చెయ్యదు. లేదు గవర్నమెంట్ మేము మంచిగా చేయాలా అని ఎక్స్పెక్ట్ చేస్తారనుకుంటే ముందు ప్రతి ఒక్కరు యునానిమస్ గా రూలింగ్ లో ఎవరైనా సరే క్వశ్చన్ చేయడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే పొలిటీషియన్స్ అయినా కొంచెం ఒళ్ళు దగ్గర పట్టుకొని పనిచేయడం స్టార్ట్ చేస్తారు.
లేదంటే ఇప్పుడు వీళ్ళిద్దరు కొట్టుకున్నారు కదా అలాగే మీరు కొట్టుకుంటారు, అంతేగాని ఏం మార్పు ఉండదు. సో మీ పర్సనల్ గొడవలు మానేసి ప్రజల వైపు ప్రజల తరపున పోరాడితే బెటరు. లేదు మీరు ఇలాగే కంటిన్యూ అవుతాయంటే మాకు కంటెంట్ వస్తుంది, ఎంజాయ్ చేయొచ్చు, ఇంకా ఎన్ని రోజులు సాగితే అన్ని రోజులు సాగుద్ది. అంతేకాని దీనివల్ల అయితే మీకు వ్యూస్ పెరిగి డబ్బులు వస్తాయి తప్ప ఎవరికి ఉపయోగం లేదు. సో దయచేసి ప్రజల తరపున తులసి చంద్ గారైనా సరే ఆ రచన వర్గం అయినా సరే ప్రజల తరపున పోరాడి ఏ గవర్నమెంట్ అయినా సరే గవర్నమెంట్ క్వశ్చన్ చేయండి. అసలు పొలిటీషియన్స్ భజన చేయాల్సిన అవసరం లేదు. మనం ఓట్లు వేస్తున్నాము, ట్యాక్స్లు కడుతున్నాము, సో దానికి తగ్గ పని చేయాల్సిన బాధ్యత వాళ్ళది. వాళ్ళు సర్వెంట్స్ అంతే. సో వాళ్ళు పని సరిగ్గా చేయకపోతే వాళ్ళని పీకేసి బాధ్యత కూడా మనది. అది మానేసి ఎవరికి భజన చేయాల్సిన అవసరం లేదు. అటు రాహుల్ గాంధీకి భజన చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ మోడీ గారికి భజన చేయాల్సిన అవసరం లేదు. అసలు భజన చేయాల్సిన అవసరం ఏంటి మనకి? మనం ధైర్యంగా ట్యాక్స్లు కడుతున్నాం, మనం ఓట్లు వేస్తున్నాం, సో మనకి హక్కు ఉంది మనకి చేయమని చెప్పి అడిగే. సో అడగండి, ప్రశ్నించాలి, మనకు కావాలి నచ్చినట్టు వాళ్ళు చేసేలా మనం చేసుకోవాలి. అంతేగాని వాళ్ళకి భజన చేయడం ఏంటో మరి. అసలు ఎవరైనా సరే నేనైతే ఒకటే అడుగుతాను, అంటే నా వైపు ఉన్న పాయింట్ ఆఫ్ ఏంటంటే రూలింగ్ గవర్నమెంట్ ఎవరున్నా సరే ప్రజలు ప్రశ్నించాలి. ప్రజల తరపున ఈ మీడియా ఛానల్స్ అనేవి వారధిగా నిలిచి ఈజీ కమ్యూనికేషన్ అయ్యేలా చూడాలి, అంతకు మించి ఏం ఉండదు. లేదు ఆ దగ్గర నుంచి చిల్లర అందుతుంది, దేశం ఏమైపోయినా పర్లేదు, సామాన్య ప్రజలు ఏమైపోయినా ప్రాబ్లం లేదు, మా భజన మేము చేసుకుంటాం ఎందుకంటే మా పూట గడుస్తుంది, మా ఇంట్లో తిండి దొరుకుతుంది అనుకుంటే మీరు ఇంకా ఆ ఇచ్చే చిల్లర తీసుకొని భజన చేసుకోండి. ఎందుకంటే మీ అంతటి మీరే ఆ జర్నలిజం విలువని చంపేసేది అవుతుంది. ఎప్పుడైతే డబ్బు కమ్ముడిపోయి ఈ జర్నలిజం మ్యూజిక్లో తూరి ఇంకా దేశాన్ని సర్వనాశనం చేద్దామని డిసైడ్ అయిన తర్వాత ఎవడ మాత్రం ఏమీ చేయలేడు. ఎందుకంటే మీకు చిల్లర వస్తుంది కాబట్టి ఆ చిల్లర తీసుకొని దబ్బు తినేసి హ్యాపీగా భజన చేసుకొని పడుకోండి. జై హింద్, మేరా భారత్ మహాన్ కి జై.